పాఠశాల బస్సులు పరుగులు పెడుతుండగా అకస్మాత్తుగా రాక్షసులు వచ్చి ఒక బస్సును దాడి చేశారు. అక్కడే పిల్లుల బస్సు కూడా ఉంది. రాక్షసుల దాడితో పిల్లులు భయంతో వణికిపోయాయి. అంగలార్చిన వాటి కాళ్ళు అదుపు తప్పి అవి బస్సు నుండి పరుగెత్తుతూ తప్పించుకునేందుకు దూసుకెళ్లాయి. ఈ దృశ్యాన్ని ఓ రాబిట్ గమనించింది. అది వెంటనే ముందుకు వెళ్లి పిల్లులను రక్షించేందుకు రాక్షసులతో గట్టి పోరాటం చేసింది. కానీ పోరాటంలో ఓ రాక్షసుడు రాబిట్ను కింద పడేశాడు. భయంకరమైన దెబ్బలు తగిలి రాబిట్ నిస్సహాయంగా పడిపోయింది. సరిగ్గా అప్పుడు పోలీసులు వచ్చి రాక్షసులపై దాడి చేశారు. గాయపడిన రాబిట్ను ఆసుపత్రికి తరలించి కానీ ఎంత ప్రయత్నించినా రాబిట్ ప్రాణాలు నిలవలేదు. ఈ సంఘటన చూసి పిల్లులు మౌనంగా కన్నీరు పెట్టుకున్నాయి. అవి వాస్తవ హీరోను కోల్పోయిన బాధలో మునిగిపోయాయి. రాబిట్ ఆత్మ స్వర్గానికి చేరుకోగా అక్కడ దేవదూత దానిని అంగీకరించలేదు. ఈ ప్రయాణం ఇక్కడ ముగియదు, ఇంకా చాలా మందిని రక్షించాల్సిన బాధ్యత ఉంది అంటూ భూమికి తిరిగి పంపించింది. ఇలా రాబిట్ తిరిగి వచ్చి మరింత మందిని రక్షించడం ప్రారంభించింది. అందరూ దాన్ని నిజమైన హీరోగా గుర్తించారు.